లాక్ అంటే సేఫ్టీకి మారుపేరు. పర్సులో ఎంత డబ్బున్నా జిప్ లాక్ చేస్తే సేఫ్టీ ఫీల్ అవుతాం. ఇంట్లో ఎన్ని వస్తువులున్నా ఇంటికి లాక్ వేసినప్పుడు ప్రశాంతంగా ఉంటాం. కానీ ఎవరైనా ఆ లాక్ని బ్రేక్ చేస్తే సేఫ్టీకి గండి పడినట్టే, ప్రశాంతతకి బై చెప్పినట్టే. అందుకే మరి టెక్నాలజీ పెరిగిన తర్వాత మామూలు లాక్లు పోయి మరింత సెక్యూరిటీ ఇచ్చే స్మార్ట్ లాక్లు వచ్చేసాయి. ఓనర్ పర్మిషన్ ఇస్తే తప్ప తల్లకిందులుగా తపస్సు చేసినా ఈ తాళాలు తెరుచుకోవు. కొన్ని స్మార్ట్ లాక్లు ఓనర్ గారే స్వయంగా వచ్చి వేలు పెడితే తప్ప ఓపెన్ కావు. మరి ఇంతకంటే సేఫ్టీ ఇంకెక్కడుంటుంది? కానీ ప్రాబ్లం ఏంటంటే ఒక్కోసారి లాక్స్ కంటే దొంగలే స్మార్ట్గా మారుతారు. మరి అప్పుడేంటి దారి? ఇది చూస్తే మీకే తెలుస్తుంది, చూడండి. అయితే ఏంటంటారు, మీ ఇంట్లో స్మార్ట్ లాక్ హ్యాక్ అయింది అంతేనా? అవునండి. మరి దొంగతనం ఏదైనా జరిగిందా? లేదండి, రాబరీ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళేదాన్ని కదా. ఏమోలేండి, టెక్నాలజీ బేస్డ్గా ఏ ప్రాబ్లం వచ్చినా అది క్రైమ్ అయినా సరే పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఈ మధ్య నా దగ్గరికి వస్తున్నారు కొంతమంది. అవునా? ఇంతకీ ఇంట్లో ఏం పోలేదన్నమాట. లక్కీగా పోలేదండి. ఇక్కడ లాక్ పైన ఫింగర్ పెట్టంగానే బీప్ సౌండ్ వచ్చింది. డోర్ చూస్తే ఓపెన్ అయిపోయింది. అలా డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగానే ఏదో సౌండ్ వినిపించింది. వెనక్కి తిరిగి చూడగానే ఎవరో పారిపోయినట్టు కనిపించింది. అది డోర్ ఓపెన్ చేసిన దొంగే అంటారా? మోస్ట్ ప్రాబబ్లీ అయి ఉండొచ్చు సార్. మరి అతను ఎవరో తెలుసుకోండి. మీ అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి కదా? మా ఫ్లోర్లో 2 వారాలుగా సీసీ కెమెరా పనిచేయట్లేదండి. పోనీ అది పనిచేయకపోతే కింద ఫ్లోర్లో అది పనిచేస్తుంటుంది కదా, అక్కడైనా మీరు చూడొచ్చు ఎవరన్నది. అంటే మాది ఏమీ గేటెడ్ కమ్యూనిటీ కాదు సార్, మామూలు అపార్ట్మెంట్ అంతే. సీసీ కెమెరాలు పెట్టడమే ఎక్కువ. మరి మీరేమో స్మార్ట్ లాక్స్ వాడుతున్నారు. వాడకూడదంటారా? అంటే ఈ రెగ్యులర్ అపార్ట్మెంట్స్లో ఈ స్మార్ట్ లాక్స్ చాలా తక్కువ. అంటే అది డిస్కౌంట్లో వచ్చింది సార్, చాలా బాగుంటుందని ఎవరో చెప్తే కొన్నామండి. పోన్లేండి, దొంగతనం అయితే జరగలేదు కదా? లేదండి. మరి ఇంతకీ నా దగ్గరికి ఎందుకు వచ్చినట్టు? ఇగో ఇదే అండి నేను కొన్న స్మార్ట్ లాక్. ఎలా ఓపెన్ అయిందో అర్థం అవ్వట్లేదు. ఆ విషయం తెలుసుకుందామని వచ్చాను సార్. ఇందులో తెలుసుకోవడానికి ఏముందండి, ఫింగర్ ప్రింట్ హోమ్ లాక్ను కూడా హ్యాక్ చేయొచ్చు. మామూలు లాక్స్ కంటే ఇవి చాలా సేఫ్ అంటారు కదా. చీప్గా వచ్చే ఇలాంటి లాక్స్ సేఫ్ అని చెప్పలేమండి. ఇది స్మార్ట్ కాదా? దొంగలు వీటికంటే స్మార్ట్గా ఉన్నప్పుడు ఇది హ్యాక్ అవ్వడంలో ఆశ్చర్యం ఏముంది? అసలు మీకు ఈ స్మార్ట్ లాక్ కొనాలని ఎందుకు అనిపించిందండి? మొన్న ఆ మధ్య ఒక రోజు ఊరికెళ్ళి వచ్చామండి, కానీ ఇంటికి తెచ్చుకోవడం మర్చిపోయాం. లాక్ పగలగొట్టాల్సి వచ్చింది. ఒక పక్క ఆఫీస్కి టైం అయిపోతుంది. స్మార్ట్ లాక్ అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరి ఫింగర్ ప్రింట్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. ముఖ్యంగా కీస్ మర్చిపోతామన్న బాధ ఉండదు. అదే కదా మీరు కోరుకున్న ఫెసిలిటీ? అవును సార్, అందుకే కొన్నాం ఈ స్మార్ట్ లాక్. అవును, నాకు ఈ పాయింట్ చెప్పండి. ఈ స్మార్ట్ లాక్లో మీ ఫ్యామిలీ వాళ్ళందరూ ఫింగర్ ప్రింట్స్ యాడ్ చేశారు కదా? అవును సార్, చేశాం. అలాగే మీతో పాటు బయట వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఇందులో యాడ్ చేస్తే ఏమవుతుంది? ఆ ఛాన్స్ కూడా ఉంటుందా సార్? ఎందుకుండదండి. ఒక స్మార్ట్ లాక్లో ఒక కొత్త ఫింగర్ ప్రింట్ యాడ్ చేయాలంటే ఒక అడ్మిన్ పాస్కోడ్ ఉంటుంది, అవునా? అవును సార్, ఉంది. 1 2 3 4. ఇదిగో ఇంత సింపుల్గా పాస్కోడ్ పెట్టుకొని ఇంత ఓపెన్గా చెప్పేస్తుంటే ఎవరైనా ఈజీగా తెలిసేసుకుంటారు కదండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ చుట్టుపక్కల వాళ్ళే ఎవరో ఒకరు మీ అడ్మిన్ పాస్కోడ్ తెలుసుకొని స్మార్ట్ లాక్లో తమ ఫింగర్ ప్రింట్ కూడా యాడ్ చేసి ఉండకూడదా? ఇదొక్క ప్రాబ్లమే కాదండి, కొన్ని స్మార్ట్ లాక్స్ బ్లూటూత్తో కూడా పనిచేస్తాయి. అందులో ఎన్క్రిప్షన్ బలంగా లేదనుకోండి, లాక్ని హ్యాక్ చేయడం ఈజీ. అవునా? అవునండి, ఇప్పుడు సిగ్నల్ కాపీయింగ్ టెక్నిక్ కూడా యూజ్ చేస్తున్నారు కొంతమంది. అంటే పర్టికులర్ సిగ్నల్ ఉంటేనే స్మార్ట్ లాక్ ఓపెన్ అవుతుంది. లాస్ట్ టైం మీరు అన్లాక్ చేసినప్పుడు లాక్ ఏ సిగ్నల్ తీసుకుందో అదే సిగ్నల్ని వాళ్ళు కాపీ చేసుకొని మళ్ళీ అదే సిగ్నల్ని దానికి ఇవ్వగలిగితే లాక్ ఓపెన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అమ్మ బాబోయ్, అయితే స్మార్ట్ లాక్స్ అన్నవి సేఫ్ కావంటారా? కావని ఎవరన్నారండి? మంచి స్మార్ట్ లాక్స్ రిలయబుల్గా పనిచేస్తాయి. కాకపోతే చీప్ లాక్స్ ఎప్పుడు సేఫ్ కాదు. అంటే ఇది మంచిది కాదంటారా? ఇంతకీ దీన్ని ఎంత కొన్నారు? 2100 అనుకుంటా. ఏమండి, మీ ఇంటి మొత్తానికి సేఫ్టీని ఇచ్చేది ఈ లాక్, దాన్ని అంత చీప్లో కొంటారా? అదేంటి సార్, 2000 ఖర్చు పెడితే చీప్ అంటున్నారు. మామూలు తాళం కప్ అయితే
300-400లోనే వచ్చేస్తుంది కదా సార్. మరి అలాంటప్పుడు అదే తాళం కప్ప వేయాల్సింది ఈ స్మార్ట్ లాక్ ఎందుకండి? ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ కాలంలో మంచి స్మార్ట్ లాక్స్ కావాలంటే 10 నుంచి 15,000 వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అమ్మ బాబాయ్, దాందేముందండి, ఇంకా అంతకంటే కాస్ట్లీవి ఉంటాయి. అవైతేనే సేఫ్ అంటారా? టెక్నాలజీ అన్నాక ఎక్కడో చోట ఏదో ఒక లోపు ఉండే తీరుతుంది. మరి ఇంకెందుకండి ఆ స్మార్ట్ లాక్ పైన అంత ఖర్చు పెట్టడం? మీరు అలా అంటే ఏం చెప్పలేమండి. మంచి స్మార్ట్ లాక్స్ అయితే ఎన్క్రిప్షన్స్ బాగుంటాయి, వాటిని హ్యాక్ చేయడం కూడా అంత ఈజీ కాదు. హై ఎండ్ లాక్స్లో అయితే హై సెక్యూరిటీ RFID టెక్నాలజీ ఉంటుంది. RFIDయా అంటే? రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్. ప్రతి లాక్కి ఫ్రీక్వెన్సీ సెట్ చేసి ఉంటుంది, అది రికగ్నైజ్ అయినప్పుడే లాక్ తెరుచుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని హోటల్ రూమ్స్లో స్మార్ట్ లాక్స్ ఉంటున్నాయి, ఇప్పుడు వాటికి ఆ టెక్నాలజీ వాడుతున్నారు. రూమ్ తీసుకున్న కస్టమర్కి ఒక RFID కార్డు ఇస్తారు, డోరు వాళ్ళకు మాత్రమే ఓపెన్ అయ్యేలా. ఓహో. అయితే లాక్లో ఓల్డ్ టైప్ RFID టెక్నాలజీ ఉందనుకోండి, హ్యాక్ చేయడం ఈజీ. అందుకే స్మార్ట్ లాక్స్ కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, అప్డేటెడ్ టెక్నాలజీనే సెలెక్ట్ చేసుకోవాలి. ఇందాక నా దగ్గరికి ఎందుకు వచ్చారని అడిగారు కదండి, ఈ జాగ్రత్తలు చెప్తారని వచ్చాను సార్. సరే అయితే నోట్ చేసుకోండి. స్మార్ట్ లాక్స్లో పాస్వర్డ్ అనేది ఎప్పుడు ఈజీగా ఎక్స్పెక్ట్ చేసేలా ఉండకూడదు, నలుగురికి లీక్ చేయకూడదు. సరే, పాస్వర్డ్కి పాస్కోడ్కి తేడా ఏంటి సార్? స్మార్ట్ లాక్స్ మీద జనరల్గా నెంబర్ ప్యాడ్ ఉంటుంది, చూస్తారు కదా. అక్కడ మనం ప్రొటెక్షన్ కోసం వర్డ్స్ యూజ్ చేయం, కేవలం నెంబర్స్ మాత్రమే యూజ్ చేస్తాం. అందుకే దాన్ని పాస్వర్డ్ అనకుండా పాస్ కోడ్ అంటాం. ఇక ఫోన్తో కనెక్ట్ అయ్యే స్మార్ట్ లాక్స్ కూడా ఉంటాయి. వాటి విషయంలో ఎప్పుడూ యాప్ని సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే రిస్కే. ఓకే. ఇంతకుముందే చెప్పాను కదా, స్మార్ట్ లాక్స్ కొనేటప్పుడు హై సెక్యూరిటీ RFID ఉన్న లాక్స్ మాత్రమే ప్రిఫర్ చేయాలి. అన్నట్టు స్మార్ట్ లాక్స్లో ఇంట్లో ఉన్న చిన్నపిల్లల వేలిముద్రలు కూడా సేవ్ చేస్తుంటాం కదా. అవును. వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ టైంతో పాటు క్విక్గా మారిపోతూ ఉంటాయి, అందువల్ల ఇంతకుముందు రికార్డ్ చేసిన ఫింగర్ ప్రింట్స్ పనిచేయకపోవచ్చు. పిల్లల ఫింగర్ ప్రింట్స్ ఫ్రీక్వెంట్గా అప్డేట్ చేయాలంటారు. ఎస్. ఇక స్మార్ట్ హోమ్ రిమోట్ యూజర్లు ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. అంటే? స్మార్ట్ హోమ్, స్మార్ట్ లాక్ ఇవన్నీ సెట్ చేసుకుంటే మనం ఎక్కడి నుంచైనా హోమ్ డోర్ని ఓపెన్ చేయొచ్చు. ఇలాంటి విషయాల్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మనం ఇంటికి రాకుండానే హోమ్ డోర్ ఓపెన్ చేయొచ్చా? అదేంటి? అవునండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫీస్లో ఉన్నారు, మీ ఇంటికి ఎవరైనా రిలేటివ్ వచ్చారనుకోండి, మీ ఫోన్లో స్మార్ట్ హోమ్ యాప్ ఓపెన్ చేసి మీరు ఆఫీస్లో ఉండగానే మీ హోమ్ లాక్ ఓపెన్ చేయొచ్చు. దానివల్ల ఏంటి లాభం? బంధువులు వచ్చారని మీరు బిజీ టైంలో కంగారు పడిపోయి ఇంటికి వచ్చేయక్కర్లేదు, అలాగే ఇంటి బయట పరాయి వాళ్ళలా వాళ్ళు వెయిట్ చేయక్కర్లేదు. ఎస్ ఎస్. ఇక్కడే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇలాంటి ఫెసిలిటీలో చిన్న డేంజర్ కూడా ఉంది. మీ ఫోను, మీ ఇంటి లాక్ అన్ని క్లౌడ్కి కనెక్ట్ అయి ఉంటాయి కదా. అవును. ఆ కనెక్షన్ హ్యాక్ చేస్తే ఎవరైనా ఇంట్లోకి వచ్చేయచ్చు. ఎవరైనా మన ఇంటి డోర్ తెరిచినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది కదా, ఈలోపు వాడు ఇల్లు సర్దేస్తే? కరెక్టే కదా. మా పక్కింటి వాళ్ళకి ఫోన్ చేసి డోర్ ఎవరో ఓపెన్ చేశారని చూడమని చెప్తాం. వాళ్ళు ఫోన్ ఎత్తకపోతే? వాళ్ళు కూడా ఆఫీస్లోనే ఉంటే? కరెక్టే కదా. మరి ఏం చేయాలండి? మన క్లౌడ్ కనెక్షన్ని ఎవరూ హ్యాక్ చేయకుండా ఉండాలంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉన్న లాక్స్ను మాత్రమే మనం ఉపయోగించాలి. 2-way వెరిఫికేషన్ వాడాలి. ఓ అలాగా. ఇక బ్లూటూత్ వర్షన్ కనీసం 5.0 ఉన్న లాక్స్ని మాత్రమే వాడటం మంచిది. మొత్తానికి ఖరీదైన స్మార్ట్ లాక్సే వాడాలంటారు, అంతేనా? అలా అని కాదండి, జనరల్గా గేటెడ్ కమ్యూనిటీస్లో అయితే సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్మార్ట్ లాక్స్ని హ్యాక్ చేయడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. అవునవును. ఒకవేళ ఎవరైనా హ్యాక్ చేసినా ఎవరన్న విషయము ఈజీగా తెలిసిపోతుంది. ఓకే. కానీ కనీసం సీసీ కెమెరాలు కూడా లేని అపార్ట్మెంట్లలో స్మార్ట్ లాక్స్ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని నేను నమ్ముతాను. ఖర్చు ఎక్కువ, సెక్యూరిటీ తక్కువ. థ్యాంక్స్ అండి. ఈసారి స్మార్ట్ లాక్స్ కొనేటప్పుడు మీ సజెషన్స్ తీసుకొని అప్పుడు మాత్రమే కొంటాను. సరేనండి, కానీ అది కొనే వరకు స్మార్ట్ అంటూ వెయిట్ చేయకుండా ముందు ఓ తాళం కప్ప కొని మీ ఇంటికి వేసేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఉంటానండి.